పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అస్సలు మాట్లాడే సమస్య లేదు ఆయన గురించి. దేంట్లో సరే ఆయన గురించి మాట్లాడే సమస్య లేదు. ప్రతి చోట కానీ ప్రతి వాళ్ళని అన్నే కాదు, ప్రతి ఆడవాళ్ళనే కానీ మగవాళ్ళనే కానీ ముసలోళ్ళనే కానీ ముత్తకోళ్ళనే కానీ కుర్రోళ్ళనే కానీ ఎవరిని అడిగినా కానీ చెప్పేది జై జనసేన. ఒక నిమిషం, డిప్యూటీ సీఎంగా మంచి చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్? చాలా బాగా చేస్తున్నారు ఆయన. మాకు చెప్పినా కానీ ఇతర రైతులకే కానీ మనకంతగా జనాలు చదువులేదు. వైజాగ్లో కానీ కాకినాడలో కానీ చాలా మందికి చాలా మందికి చేస్తున్నారు. సో మొన్న అంద మహిళా క్రికెటర్లకి మీరే ఉంటారు, సో వాళ్ళకి కూడా సొంత డబ్బులే ఇచ్చారు ఆయన. అవునవును తెలుసు, ఇచ్చారు ఆయన ఇచ్చారు. మనకి చదువు లేదు కాబట్టి దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడలేము. అంటే ఎందుకు అడుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపడట్లా, పదవి వచ్చిన తర్వాత సినిమాలు చేసుకున్నాడు ప్రజలను వదిలేసి అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు మీరు? ఏంటంటారంటే దాన్ని కనబడి పని చేయడం అనేది అదంతా ప్రచారానికి ఎలా ఉంటుందంటే గోడకేసి చున్న లాంటి మాటలు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా విమర్శిస్తున్నారు ఆయన. ఇంకా ఆయన తెలియదే ఉందన్న ఆయన గురించి. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నంబర్ 1 ఆయన. ఆయన ఇప్పుడు పరిపాలన ఉన్నారు కాబట్టి పెట్టుబడి పెట్టారు. పరిపాలన లేనప్పుడు కానీ ఆయన సొంత సొమ్ము పెట్టారు. సినిమాలు చేసి రైతులకి చేత సాయం కానీ, ఆపదలో ఉన్నప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, అటు కర్ణాటకే కానీ ఇటు తెలంగాణకే కానీ ఎక్కడ ఆపదొచ్చినా కానీ ముందు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేతులు ఉంటాయి, కంపల్సరీగా అవుతాడు. ఒక్క మాటలో ఏం చెప్తా చివరిగా పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క మాట? జనసేన జై. థ్యాంక్ యూ.